హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ పంపు కమ్ డ్రైవర్ ఆపరేటర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అనేది ఏ విధంగా ఉండదు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండదు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో మనకు కానిస్టేబుల్ అండ్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ అనే 2 పోస్టులకు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ 2025కి సంబంధించినటువంటి సిఎస్ఎఫ్ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 3 ఫిబ్రవరి 2025 నుంచి 4 మార్చ్ 2025 వరకు అయితే చాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. 1 మంత్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోగలరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్కి 10th మాత్రమే క్వాలిఫికేషన్, ఓన్లీ మేల్ క్యాండిడేట్లకు మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఫీమేల్ వాళ్ళకి ఎలాంటి వేకెన్సీ అయితే లేదు. ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళకు 21,700 నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. 69,100 వరకు అయితే శాలరీ అయితే ఇంక్రీజ్ అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత ముందుగా అయితే మనకు రన్నింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా తర్వాత పిఎస్టీ అంటే మన హైట్ వెయిట్ చెస్ట్ అనేది కొలవడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్, ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి ఓఎంఆర్ ఆర్ కంప్యూటర్ బేస్ ఏ విధంగా కండక్ట్ చేస్తారని ఫుల్ నోటిఫికేషన్ రాదని మనకైతే తెలియజేస్తారు ఫ్రెండ్స్. ఇవి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. అలాగే వేకెన్సీ విషయానికి వస్తే కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు వచ్చేసి యూఆర్ వాళ్ళకు 344 అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకు 126, ఎస్టీ వాళ్ళకు 63 అండ్ ఓబీసీ వాళ్ళకు 228, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 84, ఇంకా టోటల్ వచ్చేసి 840 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ వేకెన్సీ విషయానికి వస్తే యూఆర్ వాళ్ళకు 116, ఎస్సీ వాళ్ళకు 41, ఎస్టీ వాళ్ళకు 20, ఓబీసీ వాళ్ళకు 75, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 27 అండ్ టోటల్ వచ్చేసి 279 అయితే ఉండడం జరిగింది. అలాగే మొత్తం అన్ని పోస్టులు వచ్చేసి 1124 అయితే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు ముందుగా మనకు పీఈటీ అండ్ పిఎస్టీ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రెంట్లో ఏదైనా ఒకటి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత హిందీ ఆర్ ఇంగ్లీష్ ఎగ్జామ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏజ్ విషయానికి వస్తే 21 to 27 మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వారైతే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోగలరు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ముందుగా అయితే మనకు మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే సెంట్రల్ బోర్డు సిబిఎస్ఈ ఈ విధంగా 10th చేసినా గిట్ట సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోగలరు. అలాగే లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే మన దగ్గర అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే హెవీ మోటార్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ మనకు 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే డ్రైవింగ్లో అయితే కలిగి ఉండాలి. ఈ విధంగా క్వాలిఫికేషన్ కలిగి ఉన్న మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. 3 years అయితే హెవీ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ అయితే మనం కలిగి ఉండాలి. అలాగే ట్రాన్స్పోర్ట్ గిట్ట చేసి ఉండాలి ఫ్రెండ్స్. డ్రైవింగ్లో ఒక్కరి నుంచి ఒక లగేజ్ ట్రాన్స్పోర్ట్ చేసి ఉండాలి. హైట్ వెయిట్ చెస్ట్ విషయానికి వస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్లకు 167 సెంటీమీటర్స్ హైట్ అయితే కలిగి ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చుకున్న తర్వాత